భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వల్లే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ కూడా నిర్మూలమగును. వారి ఆశ కూడా నిర్మూలమవుతుంది. ఆ తర్వాత బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. వారికి మారుగా భక్తిహీనుడు వచ్చును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. చూడండి పిల్లారా, ఇక్కడ నీతిమంతుని గురించి, ఈ యొక్క భక్తిహీనుని గురించి ఇక్కడ రెండు విషయాలు కనబడుతూ ఉన్నాయి. చూడండి, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయి. గత వారం మనం నేర్చుకున్నాం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినములో ఆస్తి ఏమీ రక్షించదు. ధనము కానీ, బంగారం కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏమి కూడా రక్షించలేవు. కనుక ఇక్కడ యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలన పట్టబడుతురు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. ఇక్కడ భక్తి కలిగిన వాడు, లేకపోతే నీతిమంతుని యొక్క నీతి అతడు విమోచిస్తుంది. ఇప్పుడు నీ నీతే నీ శరీరాన్ని ఏం చేసి చెప్పండి, విమోచిస్తుంది. నీవు ఆయన వాక్య ప్రకారంగా నడవడమే నీతి. ఆ వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ నీతి కలిగిన నీ జీవితమే నీ శరీరాన్ని ఏం చేసి చెప్పండి, విమోచించి మహిమ శరీరంలోనికి తీసుకుని వెళ్తాను. అందువలనే నువ్వు నీతిగా నడవాలి, సమాధానంతో నడవాలి, పరిశుద్ధాత్మ ఆనందముతో నడవాలి. ఆ విధంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి శరీరాలు విమోచించబడతాయి, మార్చబడతాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తిహీనుడు చనిపోగా ఆశ నిర్మూలమగును. మనము యోహానులో పత్రికల్లో ఉంటుందన్నమాట, సువార్తలో కాదు, పత్రికల్లో. అక్కడ లోకము దాని ఆశయు గతించును కానీ ఆయన చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. అందుకనే ఇప్పుడు నీవు ఉన్నావు, ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఉన్నావు. ఆయన సన్నిధిలో జీవించాలని, అక్కడ ఉండాలని, ఆయనతో పాటు ఉండాలని ఒక ఆశ కలిగి ఉన్నావు. ఆ ఆశను బట్టి నీవు ఆయన చిత్తమును బట్టి ఆయన రాజ్యములు నీవు ఉండడం అనేది జరుగుతుంది. కారణం ఎందుకంటే నీ ఆశ పరసంబంధమైన ఆశ, అదే ఆపేక్ష. నీకు అర్థమైందా? కానీ ఈ భక్తిహీనుల యొక్క ఆశలు ఏంటంటే, నీతిమంతుల ఆశ ఏంటి చెప్పండి, పరసంబంధమైన ఆశలు. ప్రార్థించాలని ఆశ, ఏమండి, ఆయన ఎదుర్కోవాలని ఆశ, తగ్గించుకోవాలని ఆశ, బైబిలు లేకపోతే వాక్యం దివారాత్రులు ధ్యానించాలని ఆశ. అంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయాలని ఆశ కలిగి ఉంటారు. ఆయన ఏం చెప్పాడో ఆ వాక్యమును పాటించాలని, ఆయన మాటలు నెరవేర్చాలని ఆశ కలిగి ఉండేవాళ్ళు ఎవరనంటే వాళ్ళు నీతిమంతులు. అదే భక్తిహీనులైనట్లయితే లోకమును ఉన్న వాటిని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు.
అందుకనే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవము డంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. ఎందుకంటే ఏదోనులో ఉన్నప్పుడు ఈ యొక్క ఆశలు, ఈ లోకాశలు అనేవి, ఎందుకంటే అప్పుడు లోకం అనేదే లేదు. ఆ ఏదోనులో ఆదాము అవ్వలు అక్కడ ఉన్నారు. ఆ మరణకరమైన వృక్షం ఉంది, అది లోకానికి సాదృశ్యంగా ఉంది. కానీ మానవుడిలో లోకాశలు లేవు. వాళ్ళు సర్వశక్తిమంతుడిని ఆరాధించేవారుగా, ఆయనతో సహవాసము కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారు. ఆయన నామముస్తారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారంటే సర్పం యొక్క మాట విని, భక్తిహీనుడి యొక్క మాట విని, ఎందుకంటే వాడిని బట్టే భక్తిహీనులు అయిపోతారు, సాతానుని బట్టే భక్తిహీనులు అయిపోతారు. వాడు పరలోకములోనే భక్తిహీనుడు. వాడిని బట్టి ఆ భక్తిహీనుడి యొక్క మాటలు వినడం వలన వారికి ఆత్మీయంగా నాశనం వచ్చేసింది. ఆ భక్తిహీనుడి మాట వినడం వలన అప్పుడు ఎప్పుడైతే వారు ఆ భక్తిహీనుడి మాట విన్నారో అప్పుడు లోకము యొక్క ఆశలు అనేవి వచ్చేసాయి. లోకం అనేది వచ్చేసింది. అంతేగాని ఆయన ఇవన్నీ అంటే ఈ లోక సంబంధమైన వాటన్నింటి కూడా ఏ దోనులో ఆయన ఏమి సృష్టించవలేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు. జీవరాశుల్ని వాటన్నింటిని కూడా సృష్టించాడు. కానీ ఈ లోకాన్ని ఏమి ఆయనేమి ఇవ్వలేదు. ఇవంతా కూడా తర్వాత వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు మహిమ శరీరం కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి మనవంటి శరీరంలోనికి ఎప్పుడైతే వచ్చారో, మరణము లేని శరీరం కలిగినటువంటి వారు మరణము లేని శరీరంలోకి ఎప్పుడైతే వచ్చారో, ఈ మరణము లేనటువంటి శరీరం నుండి మరణము గల శరీరంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ అవసరమైపోయాయి. ఇవన్నీ కూడా ఆహారం అవసరమైపోయింది, నీరు అవసరమైంది, బట్టలు అవసరమయ్యాయి. ఆ తర్వాత ఒక వర్షం వచ్చినా కానీ, తుఫాన్లు వచ్చినా కానీ, ఎండలు వచ్చినా కానీ నివసించడానికి గృహాలు ఇవన్నీ అవసరమయ్యాయి. కాబట్టి ఈ శరీరం యొక్క అవసరాలను బట్టి ఈ లోకమంతా వచ్చేసింది. ఈ లోకమంతా వచ్చేసింది. అందుకని ఈ లోకమంతా తండ్రి వల్ల పుట్టింది కాదు. వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించడం వలన వారి యొక్క ఆశలను బట్టి, అంటే ఆకలి అనేది ఒక ఆశ, తినాలనే ఆశ, త్రాగాలనే ఆశ, ధరించుకోవాలని ఒక ఆశ, ఆ వస్తువు కొనుక్కోవాలనే ఆశ, డబ్బు సంపాదించుకోవాలనే ఆశ. ఏమండి, అలాగా ఈ లోక సంబంధించిన ఆశలన్నీ కూడా వాళ్ళకి ఈ వర్షం వస్తుంది కాబట్టి, ఎండలు వస్తున్నాయి కాబట్టి, తుఫాన్లు వస్తున్నాయి కాబట్టి, ఈ చెట్ల కింద కాకుండా మనం ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఆ విధమైన ఆశ, ఆ విధమైన ఆశలన్నీ కూడా వచ్చేసాయి. అవన్నీ వచ్చేసాయి తర్వాత. అందువల్ల అప్పుడు ఈ లోకమంతా ఏర్పడింది. ఈ యొక్క పెద్ద పెద్ద ఆకాశం ఎత్తు, కోట్లాది రూపాయలు విలువ చేసే పరిశ్రమలు, ఫ్యాక్టరీలని, అవన్నీ ఇవన్నీ దేనికంటే ఆ వస్తువులు తయారు చేయడం కోసం, మనుషుల అవసరాల కోసమే. ఇవన్నీ కూడా చెప్పుల ఫ్యాక్టరీ ఉందనుకోండి, మనుషుల అవసరాలు, ఏదైనా కూడా మనుషుల యొక్క అవసరాల కోసమే ఇవన్నీ కూడా వచ్చేసాయి. అయితే ఈ లోకంలోనూ తినడం అనేది అవసరమే, త్రాగడం అనేది అవసరమే. కానీ ఇవి శాశ్వతం కాదు. ఇవి శాశ్వతం అనేది కాదు. ఈ విద్య ఇవన్నీ కూడా నువ్వు బట్టలు ధరించుకోవడము, లేకపోతే ఆహారం తినడము, ఒక గృహాన్ని కలిగి ఉండడము, లేకపోతే నీవు ఆ యొక్క లోక సంబంధ వస్తువులు కలిగి ఉండడం అవసరాన్ని బట్టి. అందుకని బైబిల్లో ఎక్కడ కూడా మీరు ఆశలు కలిగి ఉండని చెప్పలేదు. ఎక్కడ కూడా బైబిల్లో అవసరాల గురించే బైబిల్ చెప్పింది. ఆయన నామమున హల్లెలూయా. అంటే క్రైస్తవులకి ఏం చెప్పింది చెప్పండి? అవసరములు, పరిశుద్ధుల అవసరాల్లో మీరు పాలు పొందండి అని ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఈ ఆశలు అనేవి లోకములకు ఆ విధంగా వచ్చి ఈ విధంగా పట్టణాలు, గ్రామాలు, పెద్ద పెద్ద దేశాల కింద ఇవన్నీ కూడా ఏర్పడిపోయాయి. అయితే ఇవి శాశ్వతము కాదు. అందువలన ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే సెకండ్ కమింగ్లో, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి, ఈ శరీరంలో ఉన్నటువంటి మనము బ్రతకడానికి అన్ని అవసరం కాబట్టి, ఎందుకంటే ఈ అవసరమే బ్రతకడానికి అవసరము కాబట్టి వాటిని ఇంతకాలం ఉంచుతూ వచ్చాడు ఆయన. పట్టణాలు, ఈ వస్తువులు, ఆహారము, ఈ బట్టలు ఇవన్నీ కూడా ఉంచుతూ వచ్చాడంటే మానవుడికి ఏమి కావాలో
ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి, మరణమైన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏమి కావాలో వాటిని ఆయన ఈ భూమి మీద అలాగే ఉండనిచ్చాడు. ఎందుకంటే నువ్వు బ్రతకాలి, నువ్వు ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలంటే ఏముండాలి చెప్పండి? ఇవన్నీ కూడా ఉండాలి. నువ్వు తిండి తింటేనే కదా మరి ఆయన నువ్వు ఆరాధించగలిగేది ఆ శక్తి. అయితే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికి ఛాయగా ఉన్నాయి చెప్పండి? ఆహారం ఉంది, పరలోక సంబంధం మన్నా, వాక్యమే ఆహారం, వస్త్రములు, అలాగే నీతి వస్త్రాలని, ఇవన్నీ మనకు అర్థమవడం కోసము ఈ శరీర సంబంధమైన ఎలాగైతే ఈ శరీరానికి అవసరమో ఆత్మ సంబంధమైనవి కూడా ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడికి అవసరమని మనకు అర్థమవడానికి ఇవన్నీ ఉంచుతూ వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సెకండ్ కమింగ్లో ఆయన ఏం చేస్తున్నాడనంటే ఇక ఇవన్నీ కూడా నాశనం చేసేసి, అంటే ఈ తాత్కాలికమైన దాన్ని నాశనం చేసి ఈ లోకాశలు కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని, పట్టణాలను, వీటిని నాశనం చేసి ఒక నూతనమైన దాన్ని తీసుకొని రావాలని, అంటే శాశ్వతమైన దాన్ని తీసుకొని రావాలని ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవి నాశనం కాబోతున్నాయి కాబట్టి వీటిని ఆయన అణుబాంబుల చేత నాశనం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు వీటి మీద మనసు పెట్టే సమయం ఇది కాదు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే అగ్నితో కాల్చివేయబడ్డాయో, ఎరుకో ఆ పట్టణం అగ్నితో ఎలాగైతే ఆ కోటలు అవన్నీ కూడా ఎలాగ కాల్చివేయబడ్డాయో, ఆ గోడలు కూల్చివేయబడ్డాయి, ఆ కోటలు ఏమైపోయినాయి చెప్పండి? అగ్నితోటి కాల్చివేయ. ఆ విధంగానే ప్రతిదీ కూడా దహించి వేయబడుతుంది, ప్రతి నగరము కూడా దహించి వేయబడుతుంది. ఎందుకంటే ప్రతి పట్టణము కూడా నాడు సొదొమ గొమొర్రా వలె తయారైపోయింది కాబట్టి, ప్రతి పట్టణము కూడా సొదొమ గొమొర్రా వలె తయారైపోయింది కాబట్టి ఇంకా వీటన్నిటిని కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. కనుక ఈ చివరి సమయంలో ఇంకా ఈ లోకము తట్టు నీ మనసు ఉంచకుండా ఇప్పుడు ఆయన యొక్క రాజ్యం రాబోతూ ఉన్నది కనుక, పగలు రాబోతూ ఉన్నది కనుక దాని మీద నువ్వు మనసు కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. ఆయన నా మనసు. హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఇవి అవసరమే, నీకు అర్థమైందా? అవసరమే. కానీ నీవు వీటి మీద కాకుండా మనస్సు నీవు ఆయన మీద ఉంచుకోవాలి. అంటే శాశ్వతమైన దాని మీద, నిత్య రాజ్యం మీద నీ మనసును స్థిరముగా ఉంచాలి. ఆయన నా మనసు. హల్లెలూయా. ఎందుకనంటే నీకు బయలుపరిచాడు ఈ వర్తమానము ద్వారా ఇది దహించి వేయబడబోతా ఉందని, ఇది కాల్చివేయబడుతుందని లోతుకు తెలిసినట్టుగానే, రాహాబు స్త్రీకి తెలిసినట్లుగానే అగ్నితో ఇది లైవ్ అయిపోద్దని, అణుబాంబులు కూడా దానికి సిద్ధంగా ఉన్నాయని నీకు తెలుసు. కాబట్టి ఇక సర్వశక్తిమంతుడు దీన్ని నాశనం చేయబోతున్నానని ఆయన తెలియజేస్తూ ఉన్న దానిని బట్టి నీవేం చేస్తున్నావునండి? క్షయమయ్యే దాని మీద, క్షయమయ్యేదంటే నశించే, ఇవన్నీ కూడా నాశనం అయ్యేవే. అంటే నశించేవంటే మరణించేవి, శాశ్వతంగా ఉండనటువంటి వాటిని ఏమంటారు చెప్పండి? క్షయమైపోయాయి అంటారు. అక్షయమైందంటే నాశనం లేదు. ఆయన రాజ్యానికి నాశనమో లేదు, ఆయన వాక్యానికి నాశనమో లేదు, ఆయనకి నాశనమో లేదు. అందువల్ల ఇప్పుడు నీవు నాశనము లేనటువంటి దాని మీద నీవు మనసు కలిగి ఉండాలంటే అక్షయమైన దాని మీద మనసు కలిగి ఉండి ఈ నశించే దాని మీద మనసును నీవు కలిగి ఉండకూడదు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ హృదయము ఆయన వైపు తిరుగుతుంది. అంటే రెబెకా యొక్క హృదయం ఎలాగైతే తిరిగిందో ఇస్సాకు వైపు నీ హృదయం కూడా, అందుకనే హృదయంలో వేకువ నక్షత్రం ఉదయించడం అంటారు. వేకువ నక్షత్రం ఏదో ప్రకృతిలో తూర్పును ఉదయించడం కాదు, నీ హృదయంలో ఉదయించడం. ఇప్పుడు నీ హృదయంలో ఉదయించడం ద్వారా నీ హృదయాన్ని ఈ వేకువ నక్షత్రం ఏం చేస్తుంటే మేల్కొల్పుతుంది. ఇప్పుడు మేల్కొల్పడం అంటే ఎక్కిరమ్మని పిలవడం, ఎక్కిరమ్మని పిలవడం అంటే ఇది అంతం కాబోతుంది, నాశనం కాబోతుంది, నువ్వు పైకి వచ్చేసేయి, ఇది ఉండదు, ఈ పట్టణాలు ఉండవు అని చెప్పడం. దానిని బట్టి
నీ మనసు ఏమైపోతుందంటే అలాగే నీ హృదయము ఆయన వైపు తిరిగిపోతుంది. ఈ లోకం వైపు కాకుండా ఆయన వైపు తిరుగుతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరం మార్పు పొందే వరకు మనకి ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మారే వరకు కూడా మనకి ఈ లోకములు అవసరమైనవి ఉన్నాయి చూసారా, అవి మనం ఎత్తబడిన తరువాత ఈ విద్య, ఈ యొక్క సమస్తం యొక్క వస్త్రములు, ఈ ఆహారములు, ఈ యొక్క వస్తువులు, ఈ ధనము, ఈ పేరు ప్రఖ్యాతులు సమస్తము కూడా నాశనం చేయబడతాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లోకము దాని ఆశ ఆయన వల్ల పుట్టింది కాదు కనుక అందుకనే వాళ్ళ ఆశలు ఏమైపోతాయంటే నెరవేర్చబడవు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ లోకంలో మనుషులందరూ బాగా సంపాదించుకోవాలా, కోటీశ్వరులు అయిపోవాలా, మా కొడుకులు లేకపోతే మా మనవాళ్ళు వాళ్ళు తరతరాలు బాగా డబ్బులు అయిపోయి అలా స్థిరంగా ఉండిపోవాలా, ఈ ప్రపంచం అలాగే ఉండదు అనుకుంటారు వాళ్ళు. కానీ ఒక్కసారిగా ఏమైపోతుంది చెప్పండి, వాళ్ళ ఆ యొక్క వధువు ఎత్తబడిన తర్వాత మోషేయులు వస్తారు, భయంకరమైన ఉగ్రత వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ ఆశలన్నీ కూడా ఏమైపోతాయి, భంగం అయిపోతాయి. ఇలా అనుకుంటారు లోకంలో, అలా అనుకుంటారు. అలా ఏదో గొప్పోళ్ళైపోవాలనుకుని ఎన్నో ఆశలు కలిగి ఉంటారు లోకంలో మనుషులు. ఒక్కొక్క ఆశలు కలిగి ఉంటారు లోకంలో మనుషులు. ఆ ఆశలన్నీ ఏమైపోతాయి చెప్పండి. మన ఉక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు ఆ లోకంలో అక్కడ ఉన్న పట్టణంలో వాళ్ళు ఎన్నో ఆశలు పెంచుకొని ఉండొచ్చు. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఎదగాల, అలా గొప్పోళ్ళు అయిపోవాలా. కానీ ఒక్కసారిగా యుద్ధం వచ్చేటప్పటికి ఏమైపోయింది చెప్పండి, వాళ్ళు అనుకున్న ఆశలన్నీ పోయి ఆ పట్టణాలు వదిలిపెట్టి ప్రాణాలతో ఉంటే చాలు అనుకుని ఆ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయింది. అందువల్ల భక్తిహీనుడు ఏం చేస్తాడనంటే లోకమును నమ్ముకుంటాడు, లోకాశలు కలిగి ఉంటాడు, లోకాశల్ని కలిగి ఉంటాడు. కానీ భక్తి పరుడైనట్లయితే, నీతిమంతుడైనట్లయితే అతడు పరసంబంధమైనటువంటి ఆ యొక్క రాజ్యమును చేరాలని, ఆ రాజ్యమును ప్రవేశించాలని ఆశలు కలిగి ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈ చివరి సమయంలో చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనండి, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. పైన వచనం చూస్తే మన భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన నీ నీతిని నువ్వు కలిగి ఉన్న ఆయనతో ఉన్న సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని చూసే తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన రాజ్యం అలాంటిది కాబట్టి అలాంటి వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. కాబట్టి నువ్వు అలాంటిది కలిగి ఉంటేనే ఎత్తబడతావు. అందువల్లే బైబిల్ ఇప్పుడే కాదు ఆనాడే చెప్పింది, ఏమని, ఏమి తిందురా, ఏమి త్రాగుదురా అని ప్రాణమును గుర్చేను, శరీరము గుర్చేను మీరు చింతించుకుడి. మీరు చింతించడం వలన మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనలేరు. కాబట్టి నా రాజ్యమును, నా నీతిని మీరు మొదటగా వెతకండి, అప్పుడు మీకు ఏమైనా కావాలంటే దానితో పాటు అనుగ్రహించబడతాయని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఈ యొక్క అవసరాలలో, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి అవసరాల్లో పాలు పొందిన దాని అంతటి కూడా ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు శరీరంలో ఉండి మంచి పనులు చేసావు కాబట్టి ఆకలితో ఉన్నవారికి నువ్వు భోజనం, రోగిగా ఉన్నవారిని పరామర్శించావు, వస్త్రము లేని వస్త్రాలు ఇచ్చావు, ఎవరి శరసాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు, నీవు వారిని ఆదరించావు. ఏం అవసరమే కదా మరి శరీరంలో ఉన్నావంటే. కాబట్టి అన్నిటికి కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆయన నువ్వు చేస్తున్నట్టే కాబట్టి అన్నిటికి కూడా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ప్రతిఫలాన్ని, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని యొక్క ప్రతిఫలాన్ని పొందుతాడు. ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు అది ఏది కూడా వ్యర్థమైపోదు, ప్రతిఫలం ఇవ్వబడుతుందని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకనే ఆ రోజుల్లోనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కలిగి ఉన్న దానిలో పిల్లారా శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఒకటి ఉన్నదని చెప్పి, మనం చూస్తే బైబిల్లో శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఒక స్వాస్థ్యం ఉన్నదని,
వాళ్ళ ఆస్తిని కోల్పోవడం సంతోషంగా ఒప్పుకున్నాడు ఆయన మనిషి. ఎందుకంటే బహుమానం ముందు వాళ్ళు దృష్టించారని. ఎవరు మోషే కూడా ఏం చేశాడు చెప్పండి? బహుమానం మీద దృష్టించి ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టడానికి వెనుకడుగు వేయలేదు. అలాగే పరిశుద్ధుల కొరకు ఏదైనా చేయడానికి వెనకడుగు వేయరు. ఎందుకంటే శ్రేష్టమైనది నీకున్నదని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. ఆయన హల్లెలూయా. దీనికంటే శ్రేష్టమైనది ఒకటి ఉన్నది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఇక్కడ భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెప్పించును. ఈనాడు భక్తిహీనులు చాలామంది క్రైస్తవులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఈనాడు వాక్యములకు తప్పుడు అర్థాలు చెప్పి, భిన్నరంగా సంఘాల్లో కూడా వాక్యముల గురించి తప్పుడు అర్థాలు చెప్పి, తప్పుడు భావాలు చెప్పి, ఒకరైతే ముగ్గురిని చెప్పి, ఏమండి ఆ విధంగా 1963లో రెండవ రాకడ జరగకపోతే రెండవ రాకడ జరిగిందని చెప్పి రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఏమైపోతారు చెప్పండి? తన పొరుగువానికి నాశనమును, వాళ్ళ యొక్క మాటలు నాశనమును తెప్పించును. అందుకని ఆయన వాక్యము ఎప్పుడు కూడా అది నీతిని దయచేస్తుంది, ఉగ్రత నుండి తప్పిస్తుంది. అదే భక్తిహీనుని యొక్క మాట ఏం చేయాలి చెప్పండి? నాశనాన్ని కలుగు చేస్తారు. రోమన్ క్యాథలిక్ యొక్క మాటలు, వాళ్ళ బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు మనుషుల్ని నాశనం చేస్తారు. అందుకని వాక్యం ఎప్పుడు కూడా అక్షరము చంపును, ఆత్మ జీవింపు జీవనం. ఆత్మ ద్వారానే ఆ వాక్య బైబిల్లో ఉన్నటువంటి మర్మముగా రాయబడినటువంటి మాట, గూఢార్థంగా రాయబడినటువంటి ఆ మాటలు అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడతాయి. ఆయన నామనిష్టం. అందుకని ఆయా కాలంలో వర్తమానికులను ఆయన పంపించి ఆ మర్మములో బయలుపరిచి ఆహారాన్ని వధువుకు ఆయన పంచాడు. ఆయన నామనిష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళు మేము పరిచారకులం అన్నారు, వాళ్ళు పరిచర్య చేయడానికి వచ్చామన్నారు వాళ్ళు. పిల్లారా, అదే ఈ యొక్క మతశాఖ సంఘాల్లో నుండి బోధకులు ఉన్నారు. అక్షరము చంపునను అక్షరానుసారంగా తీసుకుంటే ముగ్గురే కనపడతారు. ఇక్కడ తండ్రి ఉంది కదా, ఇక్కడ కుమారుడు ఉన్నాడు కదా, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంది కదా అని అక్షరానుసారంగా తీసుకుంటే. అందుకని అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఆయన నామస్తు. హల్లెలూయా. అందుకని నాడు మతశాఖ సంఘాల్లో అక్షరాన్ని బోధించుకున్నారు. వాళ్ళు అక్షరాన్ని గురించి వాళ్ళు బోధించుకున్నారు. ఆత్మీయ బయలుపాటు వాళ్ళ దగ్గర లేదు. అందువలనే ఆత్మీయ బయలుపాటు ద్వారా ఆయన వధువు ఉగ్రత నుండి తప్పించబడుతుంది. భక్తిహీనుడు ఏమైపోతాడు చెప్పండి? నశిస్తాడు. అందుకని తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. ఈనాడు మనకు ఒక తెలివినిచ్చాడు ఆయన, తప్పించుకునే తెలివి. ఈ తెలివే కావాల్సింది. లోకంలో చాలామంది ఏమంటారు చెప్పండి? మా వాడు చాలా తెలివైనడండి బాబు, వ్యాపారం చేసి బాగా సంపాదించేసాడు. మా వాళ్ళు చాలా తెలివైనవాడండి బాబు, వాళ్ళు బాగా చదువుతారు, మంచి తెలివైన వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయి బాగా సంపాదించేసారండి. ఇక్కడ అన్నీ కొనేస్తున్నారు, తెగ సంపాదించేశారు. ఏమండి చాలా తెలివైన వాళ్ళు. కొంతమంది ఏమంటారండి, ఆయన బాగా తెలివైనడండి, శనక్కాయల వ్యాపారం చేసి లేకపోతే బియ్య బస్తాల వ్యాపారం చేసి బాగా సంపాదించేసాడండి. ఈ లోకంలో మనుషులు సంపాదించుకునే వాళ్ళని తెలివైన వాళ్ళు అంటారు. లోకం మీకు అర్థమైందా? ధనవంతులైపోయే వారిని బాగా తెలివైన వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు లోకంలో సంపాదించుకోవడానికి కావాల్సిన తెలివితేటలు ఉండొచ్చేమో. ఏమండి ఎలా వ్యాపారం చేస్తే ఎలా ఆదాయం వచ్చింది, ఏ విధంగా చేస్తే ఆదాయం వచ్చేస్తే, ఈ లోకంలో లోకరీతిగా తెలివితేటలు ఉండొచ్చు వాళ్ళకి. ఏమండి కానీ ఇక్కడ ఏ తెలివి చెప్పండి? ఉగ్రత నుండి తప్పించుకునే తెలివి వాళ్ళకి, ఉగ్రత నుండి తప్పించుకునే తెలివి వాళ్ళకి లేదు. కానీ ఈనాడు ఉగ్రత నుండి తప్పించుకునే తెలివితేటలు మనము కలిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది లోకంలో ధనం సంపాదించే వాళ్ళని ఆ యొక్క నెలకి 3 లక్షలు 10 లక్షలు మన పేపర్లు వేశారు. ఒక ఆయన 40 లక్షలు అంట సంవత్సరానికి అనుకుంటా. ఇలాగా ఒక ఆయన 70 లక్షలు అంట. ఇలాగా అవి గొప్పగా వేస్తూ ఉంటారు పేపర్లో, పత్రికల్లో, వీటన్నిటిలో.
అవి తెలివి, వాళ్ళు ఎంతో తెలివైనవారు కాబట్టి అంతంత ఆ లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చేస్తున్నారు, లేకపోతే లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు తెలివైన వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు లోకంలో, టీవీల్లో చెప్తూ ఉంటారు, పేపర్లో రాస్తూ ఉంటారు, ఓహో ఎంత తెలివితేటలు అని. కానీ వాళ్ళ దగ్గర ఉగ్రత నుండి తప్పించుకునే తెలివి లేదు, మనము కలిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించుకునే తెలివి. అందుకనే లోకములోని వారికి మనం వెర్రివారం వలె కనబడతాం, వాళ్ళు మనకు వెర్రివాళ్ళ వలె కనబడతారు. మరి లోకం అంతం కాబోతూ ఉంటే, లోకం నాశనం కాబోతూ ఉంటే లోకంలో వీళ్ళు పరిగెడుతున్నారని రా ఏమండి, లోకంలో వాళ్ళు గొప్పోళ్ళు అయిపోవాలని, ధనవంతులు అయిపోవాలని, పేరు సంపాదించుకోవాలని గ్రంథంగా చెప్పారండి. 5 వల్ల పడిపోతారని చెప్పారు. 5 వల్ల బైబిల్లో పడిపోయారు. అసూయ, ఇతరుల మీద అసూయ పడడం వల్ల పడిపోయారు బైబిల్లో. అలాగే ధనము వల్ల పడిపోయారు బైబిల్లో. అందరి మీద తమను తాము హెచ్చించుకోవడం వల్ల పడిపోయారు బైబిల్లో. స్త్రీ వల్ల పడిపోయారు బైబిల్లో. పేరు కోసం, పేరు రావాలి, అందరిలో నాకు పేరు రావాలి, నా పేరు మోగిపోవాలి, ఆ పేరును ఆశించి పడిపోయిన ఉన్నాడు బైబిల్లో. 5 వల్ల బైబిల్లో పడిపోయారు. కాబట్టి పిల్లారా, ఆయన వధువు మాత్రము వీటికి విరుద్ధంగా ఉంటుంది. ఆయన అంటే ఆమెలో అసూయ ఉండదు, ఆమెలో ధనాపేక్ష ఉండదు, ఆమెలో గర్వం ఉండదు, ఆమె లోకంలో ఏదో పేరు, మనుషులు ఏదో పేరు రావాలని పేరును ఆశించేమి చేయదు. ఏమండి, ఈ దుష్ట బోధలు లేకపోతే దుష్ట సిద్ధాంతాలు, ఈ దుర్బోధ స్త్రీలను బట్టి ఆమె నడవదు, ఆమె ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈనాడు మనుషులు లోకములు అనేక గొడవలకు కారణం ఇదే. అనేక గొడవలకు కారణం ఏమిటి చెప్పండి? అవే అసూయ పడి ఒకరి మీద ఒకరు గొడవ పడ్డారు బైబిల్లో. ఏమండి, అలాగే ధనము కోసం గొడవలు పడుతున్నారు, ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. ఈ రోజున పేరు కోసం, నాకు పేరు రావాలంటే నాకు పేరు రావాలి, నాకు పేరు రావాలంటే నాకు పేరు రావాలని పేరు కోసము గొడవలు పడుతున్నారు. గర్వం వల్ల హెచ్చింపు వల్ల కూడా ఆ యొక్క కలహాలు వస్తాయని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. గర్వము కలహమును రేపు ఉంటుంది. అలాగా గర్వం వలన కూడా అవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు వీటన్నిటి వల్ల గొడవలు వచ్చేస్తుంది, కలహాలు వచ్చేస్తుంది, ఒకరికొకరు పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండదు, ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుంటారు, ఒకరికొకరు విరోధంగా ఆలోచిస్తూ ఉంటారు, ఒకరికొకరు విరోధంగా క్రియలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఇవన్నీ కూడా పడిపోయిన గుంపులు. కానీ నిజమైన వధువు ఉన్నది ఆమె పిల్లారా, తెలివి చేత ఆమె వాటిల్లో ఆమె ఏటిలో కూడా చిక్కుపడకుండా ఆమె ఆయన యొక్క ప్రేమ కలిగి ఆ వాక్యమును నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని అంటున్నాడు ఆయన, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. ఇప్పుడు చూడు, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము. ఇప్పుడు నీతిమంతులైనటువంటి వారు, నీతి సమాధానము. ఎందుకంటే నీతిమంతుడు అంటే ఎవరు? ఆయన నమ్మేవారే నీతిమంతులు. ఆ నీతిమంతులు ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండడం వలన ఆ షాలేము రాజు అనే పట్టణానికి సంతోషకరం. ఆయన మనిషి ఆ షాలేము రాజు సంతోషిస్తూ ఉంటాడు. నీతిమంతుడు వర్ధిల్లుట, దేంట్లో వర్ధిల్లుతుంటాడు చెప్పండి? నీతిలో, నీతి క్రియలు కలిగి ఉంటాడు, సమాధానములో వర్ధిల్లుతూ ఉంటాడు. రోజుకి ఏమైపోతాడు చెప్పండి? సమాధానం అంటే సర్వశక్తిమంతునికి అతనికి ఏ విరోధము లేకుండా ఆయన చిత్త ప్రకారం నడిచి, ఎందుకంటే నీకు ఆయనకు విరోధంగా లేకుండా అంటే ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడుస్తూ ఉంటేనే నీకు ఆయనకు విరోధం లేకుండా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడవో అప్పుడు సర్వశక్తిమంతుడు ఏమవుతాడు చెప్పండి? నీకు విరోధి అవుతాడు, నీకు విరోధిగా మారిపోతాడు. నీవు వాక్యం వినేసి ఆ వాక్య ప్రకారం నడవకుండా నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, ఇంటి దగ్గర కూడా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నావు అనుకోండి, ఆశలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ అభిప్రాయాన్ని బట్టి నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు విరోధిగా ఉంటాడు. అది నీకు తెలియదు. నువ్వు ఆయనతో బాగానే ఉన్నాను అనుకుంటావు, అది నీకు తెలియదు. కాబట్టి ఆ సమాధానము
ఆయన ఏం చెప్పాడు దాన్ని నెరవేర్చడం ద్వారానే ఆ సమాధానం అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఆ పట్టణమునకు సంతోషకరము, నీతిమంతులు వర్ధిల్లడం వేకు వెలుగు అంతకంతకు. వేకు వెలుగు చూడండి, సాయం వేకుజామున కొద్దిగా ఉంది, అది పట్టపగలగ వరకు అంటే మధ్యాహ్నం వరకు కూడా అది అంతకంతకు వెలుగు ఏమైపోతాడు చెప్పండి, తేజీలు వెళ్తూ ఉండదు, అభివృద్ధి చెందుతూ ఉండదు. అలాగే నీ భక్తి కూడా అలాగా భక్తిలో వృద్ధి చెందుతూ ఉంటాను. నీకు అర్థమైందా? భక్తిలో వృద్ధి చెందుతూ ఉంటాం. ఎక్కడైనా ఆయన విరోధంగా ఉన్నట్లయితే ఆయన పాదం బడి బ్రతులాడుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆయనతో సమాధానం కలిగి ఆయనకి నీకు సమాధానం వచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, ఆయన బట్టి ఆనందిస్తాం, ఆయన ఆమరిస్తాం. లోకంలో వాళ్ళు కూడా ఆనందించేవాళ్ళు ఉన్నారు. లోకంలో వాళ్ళు కూడా ఎలాంటి ఉన్నారో చెప్పండి, ఆనందించేవాళ్ళు, లోకానందం కలిగిన వాళ్ళు ఉన్నారు. లోకంలో లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందంగా కనపడతారు. చాలామంది క్రైస్తవులు కూడా ఆయనతో ఏదో సమాధానం కలిగినట్టుగా ఉండి లోకమును బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఇది భ్రమపరచు ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడనండి, ఆయన సన్నిధిలో ప్రతి విషయంలో కూడా సమాధానపడి ఆ విధంగా ఆయన చిత్తం అంతా కూడా నెరవేరుస్తూ ఉన్న దాన్ని బట్టి అప్పుడు ఆనందము, ఆ సంతోషము. అందుకనే ఇక్కడ ఆ పట్టణమునకు సంతోషకరము అంటే, ఆ పట్టణం అంటే నీవే. ఈ శరీరమే ఆ పట్టణం, ఈ శరీరమే ఆ పట్టణం. కాబట్టి ఈ పట్టణానికి, ఈ శరీరం అనే ఆలయానికి ఏం కలుగుతుంది చెప్పండి, సంతోషము కలుగుతుంది. ఆయన అంటే నీ హృదయం ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తూ ఉందో, ఇదిగో నువ్వు బుధవారం ప్రార్థన రావట్లేదను, లేకపోతే నువ్వు ఆదివారం ప్రార్థన రావట్లేదను, లేకపోతే నువ్వు ఆ వాక్య ప్రకారం నడవట్లేదను, లేకపోతే నువ్వు ఏ విషయంలో అయితే హృదయం దోషారోపణ చేస్తూ ఉందో, అప్పుడు నువ్వు దాన్ని సమ్మతపరుచుకొని ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నావు అనుకోండి. నువ్వు నిరంతరం ప్రార్థన చేయడం లేదు, హృదయం దోషారోపణ చేస్తుంది అనుకోండి. దాన్ని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను క్షమించిన ఆయన, నేను ఆ విధంగా చేయడం లేదు, నిరంతరం నేను ప్రార్థన చేస్తాను ఆయన. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నిరంతరం ప్రార్థన చేస్తుంటావో నీకు ఆనందం వచ్చేస్తుంది. ఆయన నమస్తే పశ్చాత్తాపడి ఆజ్ఞలు నెరవేర్చకుండా ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయలేదనుకోండి, నాయన నన్ను క్షమించిన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయట్లేదు, ఇక నేను ప్రార్థన చేస్తాను నాయన అని ఆయన సన్నిధిని ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు. ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒప్పుకున్న తర్వాత మన ప్రార్థన చేయండి. అప్పుడు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ. అంటే వీళ్ళు ఎప్పటికి కూడా ఫలించరు అన్నమాట. వీళ్ళు పశ్చాత్తాపడుతూ ఉంటారు. దీనిలోనే ఏమంటారంటే బుద్ధి లేని కనిక అంటారు అన్నమాట. ఎలగడం ఆరిపోవడం, పశ్చాత్తాపడడం మరలా వాక్యం మీరిపోవడం, పశ్చాత్తాపడడం మీరిపోవడం. అదేమైపోతుంది చెప్పండి, బుద్ధి లేని కనిక. బుద్ధి కలిగిన కనిక ఏం చేస్తాను, ఒకసారి ఎదిగిస్తే నేను ఎల్లప్పుడూ ప్రార్థించమని అన్నా ఉంటుంది. ఎల్లప్పుడూ ఎంతవరకు నేను ప్రార్థించకుండా ఉన్నాను ఆయన, నాకు సహాయించి నేను ప్రార్థిస్తాను ఆయన. ఆమె వెలిగించబడింది, ఆ మాట వాక్యమే వెలిగించబడగానే అది ఇంకా అలాగా ఆరిపోకుండా కొనసాగుతుంది అనమాట ఆ ప్రార్థన. ఆయన హల్లెలూయా. అది బుద్ధి కలిగిన కనికంటే. బుద్ధి లేని కనిక ఏం చెప్పండి, పశ్చాత్తాపడడం ఆరిపోవడం, వెలుగుతుంది ఆరి. ఈ బుద్ధి లేని కనికలు విడవబడతారు. అది వాక్యం అలా చెప్తుంది. నువ్వు అలా ఉన్నావంటే నువ్వు విడిచిపెట్టబడతావు, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. బుద్ధి కలిగిన కన్యకని ఒక మాట విన్నావంటే, వాక్యం విన్నావంటే అది కంటిన్యూగా నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. వెలుగుతూ ఉండాలి ఆ మాటల్లో, ఆ వాక్యంలో నువ్వు ఆ నడవడమే వెలుగుతూ ఉండడం, ఆ వాక్యమును పాటించడమే వెలుగుతూ ఉండడం. ఆ విధంగా ఎవరైతే వెలుగుతూ ఉంటారో వారి కోసమే ఆయన వచ్చాడు. వారే అలాగా వెలుగుతూ ఉండేవారే ఈ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీతిమంతుడు పిల్లారా ఆ విధంగా సమాధానం పొందుతాడు. సమాధానం పొందడం వలన అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి, లోకము చనిపోవడం జరుగుతుంది. ఈరోజు చనిపోతాడు. అప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం. ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారంగా నడవనీయకుండా
లోబడనివ్వకుండా చేసేవాడు ఎవరంటే సాతానుడే. వాడు ఏదో విధంగా నేనేం చేస్తాడండి, ఆయన వాక్యాన్ని పాటించలేకుండా చేస్తాడు. ఇప్పుడు దాకా నువ్వు శ్రమ పడ్డావు కదా, కష్టపడ్డావు కదా, ఆడు చాలా జాలి చూపించినట్టుగా మాట్లాడతాడు, ఆలోచనలు ఇస్తాడు. వాడు నువ్వు త్వరగా వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా తినేసి పడుకుండిపో, హ్యాపీగా పడుకో అని వాడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు అలాంటి ఆలోచనలు ఇస్తాడన్నమాట సాతాను. ఆ వాక్యాన్ని పాటించలేకుండా చేస్తుంది. పరిశుద్ధాత్మైనట్లయితే ఇతరులు కూడా అలాగే శ్రమపడి ఆయన వాక్యాన్ని పాటించారు, నెరవేర్చారు. అర్థమైందా? కష్టపడి ఆ విధంగా నెరవేర్చారు. నీవు కూడా ఆయన వాక్య ప్రకారం నడువు, జీవించు. అది పరిశుద్ధాత్మ నిన్నేం చేస్తుందంటే పరిశుద్ధాత్మ ఒత్తిడి చేసి ఆయన సన్నిధికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఆయన వాక్యం మీద నిలబడ్డావో అప్పుడు సాతానుడు ఏమైపోతాడు చెప్పండి? చంపబడతాడు. సాతానుడు ఏమైపోతాడు చెప్పండి? నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు నీవు ఆయన సమాధానం కలిగి ఉంటారు. ఆయన హల్లెలూయా. అంటే నీ జీవితంలో సాతానుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాడి పాత్ర ఉండదు. ఇక అర్థమైందా? వాడి యొక్క పాత్ర ఉండదు. ఇంకా ఆయనే పాత్ర కలిగి ఉండి ఆయనే నీ జీవితంలో భాగస్వామిగా ఉండి ఆ వాక్య ప్రకారంగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అదే అంతకుముందు వాడు సాతానుడు వాక్యాన్ని విరోధంగా నిన్ను నడిపించేవాడు. ఆయనకి నీకు మధ్య పాపం అంటూ వచ్చేది కాబట్టి ఆయనకి నీకు మధ్య సమాధానం అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో, ఆయన వాక్య ప్రకారం నడుస్తామో, అప్పుడు సాతానుడు ఏం చేస్తాడండి? నిన్ను విడిచిపెట్టి వెళ్ళి అప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల చివరి వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తబడే వరకు కూడా నీవు ఈ శరీరంలో ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి. మహిమ శరీరంలో మారిపోతే మాత్రం ఎవడేం చేయలేడు. మహిమ శరీరంలో మారిపోయారు అనుకోండి, శరీరం మహిమ శరీరంగా మారిపోయింది అనుకోండి, సాతానుడికి కానీ మరణానికి కానీ దేనికి కూడా నీకు మీదగా అధికారం ఉంది, పైకి కొనుకోబడదు. కాబట్టి పిల్లారా, నీతిమంతుడు వర్తిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. మనం ఎత్తబడిన తరువాత భక్తిహీనులు నాశనం చేయబడతారు. భక్తిహీనమైన లోకం, ఈ పాపులు, ఈ గర్విష్ఠులు మొత్తం కూడా నాశనం చేయబడతారు. అప్పుడు ఉత్సాహము కలుగుతుంది. ఆయన హల్లెలూయా. ఎందుకంటే అపవాదికి సంబంధించిన మనుషులు, వాడి ఇష్ట ప్రకారం నడిచిన మనుషులు సమస్తము కూడా ప్రమాదంలో పడిపోతారు. చాలా భయంకరమైన పరిస్థితి చేస్తుంది. వాడు 1000 ఏళ్ళు బంధించబడతాడు. వాడు బంధించబడతాడు కాబట్టే 1000 సంవత్సరాలు భూమి మీద పాపం అనేది ఉండదు. ఈనాడు భూమి మీద పాపం ఉండడానికి కారణం సాతానుడే, వాడే, ఆ దయ్యమే. వాడు ఎప్పుడైతే బంధించబడతాడో ఇంకా 1000 ఏళ్ళు భూమి మీద పాపం ఉంటుంది. మరలా వాడు ఎక్కువ పడతాడు, మరలా ఇంకొక యుద్ధం వచ్చేస్తుంది. అందుకని కొంతమంది జనులు ఉంటారు. కాబట్టి పిల్లారా, వాళ్ళు మరలా సాతాను ప్రవేశిస్తారు. తర్వాత 1000 ఏళ్ళ పాలన తర్వాత ఆయన రాజ్యం ఉంటుంది, మిగతా కొన్ని రాజ్యాలు కూడా ఉంటాయి. వాళ్ళు వచ్చి ఆ యొక్క జీవవృక్షం యొక్క స్వస్థత కొరకు ఆడ వస్తారు. స్వస్థత అంటే సమాధానం. ఆయన హల్లెలూయా. స్వస్థత అంటే ఏమిటి చెప్పండి? సమాధానం. అందుకే నిత్య స్వస్థత, నిత్య సమాధానం, ఆత్మీయ స్వస్థత అంటారు దాన్ని. ఆత్మీయ స్వస్థత. ఆయనకి నీకు మధ్య పాపం ఉన్నప్పుడు, ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం కలుగుతుంది. ఆ సమాధానమే స్వస్థత. నిత్య స్వస్థత అంటే నిత్య షాలోమ్, అంటే నిత్యము స్వస్థత పొంది ఉంటారు. అంటే నిత్యం ఇంకా ఆయన సమాధానం కలిగి ఉంటారు అన్నమాట ఆ రాజ్యంలో. అది నీవు ఇప్పుడు కొనుక్కోబడిపోయే ముందుగా అట్టి సమాధానంలోకి వెళ్ళాలి. ఆయన నామం ఇస్తాడు.
హల్లెలూయా. అందువల్ల నువ్వేం చేయాలనండి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడమే. నీది మర్చిమైనవన్నీ కూడా నీలో నుండి పోయి ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోవాలనంటే విన్న వాక్యాన్ని బట్టి నాయన ఈ లోకం నుండి నువ్వు విడిపించు నాయన. ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నాకు దయచేయి నాయనని నిరంతరము ప్రార్థన చేసుకుంటేనే తప్ప, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటేనే తప్ప, లేకపోతే ఆ శరీరం మారదు. అర్థమైందా? మర్త్యమైన శరీరం అమర్త్యమైన శరీరంగా మారదు. ఎలా చెప్పగలరంటే మెస్సయ్య కూడా పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ శరీరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఆ శరీరం ఏమైపోయింది? మారిపోయింది. నువ్వు అలా ప్రార్థిస్తూ 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 ఉండగా, అలాగా దివారాత్రులు కూడా వాక్యం వింటూ ప్రార్థిస్తూ ఆ విధంగా ఉండడం వలన నీలో లోక సంబంధమైన అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మురికంతా బయటికి వెళ్ళిపోతాయి. మురికంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ చెత్త అంతా నీ హృదయంలో చెత్త అంతా, చెత్త ఆలోచనలన్నీ, ఆ దురాలోచనలన్నీ, అసూయతో కూడిన ఆలోచనలన్నీ, మొత్తం గర్వంతో కూడిన ఆలోచనలన్నీ, మొత్తం కూడా లోక ఆలోచనలు, లోకాశలు అన్నీ కూడా నీళ్ళతో కూడితే మురికేలాగా వెళ్ళిపోద్దు. అలాగా నీ హృదయం నుండి మొత్తము ప్రార్థన వలన బయటికి వెళ్ళిపోయి విన్న వాక్యాన్ని అలా పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఏ ఒక గంటో అరగంటో ప్రార్థన చేసుకుంటున్నాలే సరిపోదులే, తృప్తి పడుతున్నావంటే అది సరైన భక్తి కాదు. వాక్యము కలిగిన వ్యక్తి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటేనే తృప్తిగా ఉంటుంది. అతను వాక్యం ఎలా చెప్తుంది కాబట్టి నిత్యము ప్రార్థిస్తూ ఉంటేనే అతను తృప్తిగా ఉంటుంది, హృదయము తృప్తిగా ఉంటుంది. అది ఒక గంట అరగంట చేసుకొని చాలా ప్రార్థన చేసినట్టుగా ఇక చాలే చాలా ప్రార్థన చేసేసాను అనుకుంటుంటారు. చూసారా? వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. వాళ్ళు మార్పు చెందరు. వాళ్ళు మత్స్యమైన దాని నుండి అమర్చితలోనికి రాలేరు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలోనికి రాలేరు. కారణం ఎందుకనండి? వారు ప్రార్థన లేకపోయింది. ప్రార్థన అందుకని నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నిత్యము ఎడతెగగా ఆయన చెప్పాడు కాబట్టి నీవు ఎడతెగగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఎల్లప్పుడూ నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. మాట ఎందు, క్రియ ఎందు సమస్తము నీ నామం పేర అనగా ఆయన యొక్క నామం పేరట నువ్వు ఏ నామం అయితే నువ్వు ధరించుకున్నావు. ఎందుకంటే నీ నామము ఆయన నామం, ఆయన నామమే నీ నామం. మెస్సయ్య యొక్క నామం నీకు పెట్టబడినప్పుడు ఆ నామం ఈ నామము ఒకటే అవుతుంది. అందును బట్టి నీవు ఆ విధంగా ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయడమే. సమయం దొరికినప్పుడే కాకుండా మిగతా పనుల్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఉండడమే. ప్రతి పని కూడా ఉదయాన్నే ప్రార్థనతో ఆరంభించడం. ప్రతిదీ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నాయనా ఈ లోకం నాకు వద్దు నాయనా, ఈ లోకంలో ఏమి నాకు వద్దు నాయనా, నీ రాజ్యమే నాకు కావాలయా, ఇది అంతరించిపోతూ ఉన్నదని నేను ఎరుగున్నాను నాయనా, నాకు ఇటు మీద మనసు వద్దు నాయనా, నాకు ఆ రాజ్యమే కావాలయా అని రోదన చేస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఆయన మానకుండా. అర్థమైందా? అమర్త్యమైన దాన్ని పొందుకోవాలంటే ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం అని వర్తమానం మనం చూస్తున్నాం. ఆయన నా మనసు. నీ వర్ధిల్లడం వల్ల ఆ పట్టణానికి సంతోషకరం. ఆ పట్టణం అంటే ఈ శరీరమే. ఎందుకంటే ఈ శరీరం అనే ఆలయాన్ని పట్టణముతో కూడా పోల్చబడింది. మీకు అర్థమైందా? వధువుని ఆ యొక్క పట్టణముతో పోల్చబడి, ఇదిగో పెండ్లి కుమార్తెని చూపిస్తాను రమ్మంటారు ప్రాంగణంగా. అప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఆ పట్టణము కిందకు రావడం చూపిస్తారు. ఆయన నమ్మసి హల్లెలూయా. నీవు అలాగా ఆత్మీయంగా వర్ధిల్లడం వలన ఈ పట్టణానికంటే నీకే ఆ సంతోషము కలుగుతుంది. పరలోక సంబంధమైన సంతోషం, పరలోక సంబంధమైనటువంటి ఆనందం. ఇంట్లో ఏమీ లేకపోయినా చాలా ఇళ్లలో మీరు చూడండి, ఏమైనా ఇంట్లో ఏమీ లేవనుకోండి చాలా బాధపడిపోతూ ఉంటారు, విచారపడిపోతూ ఉంటారు.
ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు, ఆ గిన్నె లేదు, ఈ సట్టి లేదు, వైద్యా లేదు, ఈదా లేదు. ఆ తర్వాత ఏమైనా డబ్బులు వచ్చినాయి అనుకోండి, సంతోషపడిపోతాం. లోకంలో జరిగేది. కానీ ఈ యొక్క పట్టణము అనబడి పిలువబడేటువంటి ఆయన వధువులో జరిగే కార్యం ఏంటంటే, నీ ఇంట్లో ఏమీ లేకపోయినా ఏమండి పరలోక సంబంధమైన ఆనందం మాత్రం ఉంటా ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అది ఉంటుంది లోపల, అది మాత్రం ఎప్పుడూ ఉంటా ఉంటుంది. ఏది? పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయంగా వర్ధిల్లుల ద్వారా దీనిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. మనకి ఈ లోకంలో అవి ఉంటాయా లేవా, అవి ఉంటాయా లేవా, ఆయన ఎంతవరకు ఇచ్చాడు, దాంతో మనం సంతృప్తి పడి మనం వెళ్ళిపోతూ ఉంటాం, సంతృప్తి పడుతూ ఉంటాం. కాబట్టి మనం వీటి గురించి మనము దేని గురించి కూడా మనం చింతించం. దేని గురించి కూడా మనం చింతించకుండా ప్రతిదీ కూడా ఆయనకు అప్పగించుకొని, ఎందుకంటే మీ చింత యావత్తు నాకు అప్పగించి నిబ్బరమైన బుద్ధి గలవారై నేను వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ జీవన సంబంధమైన వాటన్నింటిని గురించి కూడా ఏదైనా కానీ సమస్తము ఆయనకు అప్పగించడని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్నీ కూడా ఆయనకు అప్పగించేసి ఏమండి నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంతో సంతోషంగా ఉంటుంటారు. ఆయన హల్లెలూయా. అందుకని బైబిల్లో వాళ్ళ శ్రమల్లో కూడా ఆనందించారు. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోయి, బాధలు వచ్చినప్పుడు కుంగిపోయి, ఆనందం వచ్చినప్పుడు ఆనందించడం కాదు, శ్రమల్లో కూడా ఆనందించారని మన బైబిల్లో పత్రికల్లో మనం చూస్తుంటాం. ఆయన హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు వర్ధిల్లుడు వలన ఆ సంఘములోను, అలాగే ఆ పట్టణంలోను, అలాగే నీ శరీరం అనే పట్టణము కూడా సంతోషకరంగా ఉంటా ఉంటుంది. అందుకని ఆనందించడం వలన మీరు బలం పొందుతారన్నది బైబిల్. ఆనందించడం వల్ల ఏం కలుగుతుంది అని అంటే బలము కలుగుతుంది, బలవంతులు అవుతారు ఆత్మీయంగా. మానసికమైనటువంటి రోగి అంటారు. మానసికమైన రోగి అంటే ఎప్పుడు దేనికి దాని గురించి కూలిపోతా, బాధపడతా, విచారంగా ఏదో అది పోయింది ఇది పోయింది అన్నట్టు ఎప్పుడు చూసినా కానీ ఆ ముఖం ఆ మానసికమైన రోగంతో ఉంటుంటాడు అన్నమాట. శారీరకంగా ఆరోగ్యంగానే ఉంటారు, మానసిక రోగం అంటారు దాన్ని. అంటే ఎప్పుడు ఏదో ఒక దుఃఖంతోనో బాధతోనో ఉండిపోతూ ఉంటారన్నమాట. మానసికమైన రోగం అంటారు దాన్ని. వాళ్ళు మానసిక రోగులు అంటారు వాళ్ళని. కానీ ఈ వాక్యమును ఎప్పుడైతే నీవు వింటావో, ఎప్పుడైతే నీకు స్వస్థత కలుగుతుందో, అప్పుడు ఈ మనసు ఏమవుతుందంటే దాని నుండి ఆనందములోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడు మానసికంగా ఆనందంతో ఉంటుంటారు. దేనిని బట్టి? ఆయనను బట్టి, వీటేటిని బట్టి కాదు. ఈ లోకంలో మనకు ఉన్న ఆనందం లేదు, ఈ లోక సంబంధం అని లేకపోయినా మనకు విచారం లేదు. లోకంలో వాళ్ళైతే లోకంలోని లేనప్పుడు వాళ్ళు విచారపడతారు, అవి పొందుకున్నప్పుడు ఆనందపడిపోతారు. ఇదిగో నా భార్య ఇది ఇచ్చింది, మా ఆయన తెచ్చాడు, ఇది తెచ్చాడని లోకాల్లో కుటుంబాల్లో ఆ విధంగా ఆనందపడిపోతుంటారు. మనది అలా కాదు, మనది పరసంబంధమైంది కాబట్టి, లోక సంబంధమైంది కాదు కాబట్టి పరసంబంధంగా ఎప్పుడు కూడా ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్న దానిని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచించండి. మనం ముగింపులో ఉన్నాము. అట్టి ఆనందంలోనికి నీవు రావాలి, అట్టి ఆనందంలోనికి నీవు రావాలి. నీ చిత్తలన్నీ ఆయనకు అప్పగించి, నాకు పరిచయం రాకముందు చెప్పిందా అవే ఆయన, నేను ఆయనే చూసుకుంటాను. నాకు ఏదైనా ఆలోచనకు వచ్చిందనుకోండి, ఇది అలాగా అది అలాగా, రేపు ఎలాగా అది అలాగా ఇది ఎలాగా, అవి ఆలోచనకు వచ్చినాయి అనుకోండి, ఆయనే చూసుకుంటాడు. సాతానా పో, ఆయనే చూసుకుంటాడులే, సరశక్తి మీద చూసుకుంటాడులే. అన్నీ ఆ ఆలోచనకు వచ్చేది యావే ఈరే ఆయనే చూసుకును అని అన్నీ కూడా ఆయనకు అప్పగించేసి స్తుతిస్తూ ఉండడం జరుగుతుంది, మహింపరుస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన ఆశ్చర్యకరంగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లరా ఆలోచించండి, ఆయన ఏందో ఆనందించాలి. ఆయన తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణము సంతోషకరం. నిజముగా నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుట వలన, అలాగే నీతిమంతుడు
వర్ధిల్లడం వల్ల ఇతరులకు ఉపయోగకరంగా మేలుకరముగా అతడు ఉంటాడు కాబట్టి అది సంతోషము కలుగు చేస్తుంది అందరికీ కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా.